హాయ్ అండి, నేను అయితే పీతల పులుసు చేస్తున్నాను. సరిపడగా ఆయిల్ వేసుకున్నాను, ఇంకా కొంచెం వేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, అలాగే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్నాయి. ఒకసారి కలిపేసుకోవాలి. ఒక 10 నిమిషాలు మూత పెడతాను ఎగిదాకా. ముందుగా అయితే పీతలు కడిగి పెట్టుకున్న దాంట్లో అయితే ఉప్పు కారం కలుపుకోవాలి. ఇప్పుడైతే సాల్ట్ వేస్తున్నాను పీతల్లోను. ఇప్పుడు కొద్ది కారం వేసుకుంటున్నాను, పసుపు వేసుకున్నాం. ఒకసారి చేతితో ఇలాగ వేస్తే బాగా కలిసిపోతుంది ఉప్పు కారం. చూసారా, కలిపి పెట్టేసుకున్నాం కాబట్టి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒకసారి మూత తీసి ఉల్లిపాయలు అన్నది వేసుకున్నాం. ఇంకా కొంచెం వేగాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఒకసారి కలిపేసుకుంటే, పీతల కూరలో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి మేము ఆయిల్ ముందుగానే ఎక్కువ వేసాం. ఇప్పుడు అయితే నేను కొన్ని వంకాయలు వేస్తున్నాను. వంకాయలు వేసేసుకున్నాను కాబట్టి ఈ యాక్ ముందేనే ఇప్పుడు పీతలతో కలుపుకున్నాం కదా, పీతలు కూడా వేసుకోవాలి. వంకాయలు బాగా ఉడికిదాకా కాదు, వెంటనే వేసుకోవాలి, లేకపోతే మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెడతా. ఇప్పుడు ఉడికిపోయింది కాబట్టి నేను వస్తే దాంట్లోనే కొంచెం నీళ్ళు అన్నీ కలిపి వేసుకుంటున్నాను. ఒకసారి కలిపేసుకుని, అబ్బా కూర పీతల వాసన భలే వస్తుంది ఉడుతుంటే. పీత ఎందుకు వండుతున్నామంటే ఇలాగొస్తేనే బాగుంటుంది, ఒక పీత వేసుకుని తినవచ్చు. ఇప్పుడు అన్నీ వేసాను కాబట్టి మూత పెట్టేస్తున్నాను కొంచెం ఉడికేదాకా. జీలకర్ర ఎల్లుల్లిపాయ అయితే ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి కొన్ని వాటర్ వేసుకుని. చూసారు కదా, కూర తెలబడుతుంది కదా. ఇప్పుడు అయితే దీంట్లో చింతపండు పులుపు వేసుకోవాలి. చింతపండు పులుపు వేసిన తర్వాత జీలకర్ర ఎల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి, మిక్సీ ఆడుకున్నది. ఆ గిన్నె కొంచెం కడిగేసుకొని వేసుకుంటే ఈ పులుసు ఇప్పుడు దగ్గరకు వచ్చేదాకా ఉంచుకోవాలి. ఇప్పుడైతే నేనైతే ఒక 20 నిమిషాలు కంపల్సరీ ఉడకాలి కూర. ఇప్పుడైతే నేను ఒకసారి తిప్పడానికి కలుపుకోవాలి కూర. కొత్తలానే ఉడుకుతుంది కూర అయితే. ఇప్పుడైతే నేనైతే మూత పెట్టేస్తున్నాను. ఫైనల్గా అయితే కూర దగ్గరకు వచ్చేస్తుందండి. ఇప్పుడైతే కొత్తిమీర వేసి ఒక 5 నిమిషాల తర్వాత ఆఫ్ చేసేస్తాను. చూస్తారు కదా ఎంత పులుసు వేస్తే ఎంత దగ్గరకు వచ్చేస్తుందో. పీతల పులుసు వస్తాయండి, రెడీ అండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి. ఓకేనండి, బాయ్.